ఏంటి నీకు కొంచెమైనా బుద్ధుందా? ఉతికిన బట్టలు ఆరేయటానికి ఈ మాత్రం బుద్ధి చాలదా? నేను చెప్పేది దీని గురించి కాదు. నేను చంటింట్లో ఉన్నప్పుడు ఎందుకు నువ్వు నాకు ఫోన్ చేసావు? చంటి దగ్గర ఉన్నప్పుడా? ఏమంటున్నావు? మరేంటి, ఈరోజంతా నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళలేదు తెలుసా? ఇంతవరకు చంటింట్లోనే ఉన్నాను. ఇంతసేపు అక్కడే చేసా? దాని గురించి ఎందుకు అడుగుతావే? అక్కడున్న ప్రతి క్షణం నాకు కత్తి మీద సాము చేసినట్టుంది. ఏమైంది? వాళ్ళమ్మకి పొద్దుపోయినట్టు లేదు. నన్ను ఇంటికి పిలిచింది. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పంచేయి ఈ పంచేయి అంటూ నాకు పనులు చెప్తూనే చంటి గురించి అతని ఇష్టాల గురించి చెప్పింది. నాకు వంట చేయడం రాదని చెప్పినా తనే నేర్పించి అంతా చేయించింది. తీరా చంటి ఇంటికి వస్తే నన్నే సర్వ్ చేయమంది. ఫుడ్ బాగుందని చంటి నన్ను చాలా మెచ్చుకున్నాడు. అంటే వాళ్ళ అమ్మని కూడా నువ్వు చాలా ఇంప్రెస్ చేసావన్నమాట. అయినా నేను చేసింది తప్పే. నన్ను తన ఇంటి కోడలుగా కన్ఫర్మ్ చేసి నాకు ఈ నెక్లెస్ ఇచ్చింది ఆవిడ. సూపర్గా ఉంది లక్కు. ఇది ఇచ్చిన తర్వాత కూడా నన్ను వదలకుండా వాళ్ళింట్లోనే ఉండమని కంపల్ చేసింది. నాకు ఆఫీస్ డ్యూటీ అది ఇది అని చెప్పి ఎలాగో తప్పించుకొచ్చాననుకో. సర్లే, తంతి బూర్ల బుట్టలో పడ్డట్టు అంతా మంచిగా జరిగింది. అందుకు నన్నెందుకు కోపగించుకుంటా? నేను కోపడ్డానికి కారణం ఉంది. నేనక్కడ రాజీగా యాక్ట్ చేస్తుంటే నువ్వు నేను రాజీనని చంటికి ఫోన్ చేసావు. యూ ఫూల్. ఆ ఫోన్ రిసీవ్ చేసుకున్నది చంటి. ఆ ఫోన్ నేను అతని నుంచి తీసుకుని, ఇది నా ఫ్రెండు, నన్ను అనవసరంగా ఇమిటేట్ చేస్తుంటుంది, నాలాగే మాట్లాడుతూ నన్ను ఆట పట్టిస్తుంది అని అది ఇది ఏదో ఒకటి చెప్పి ఎలాగోలా మేనేజ్ చేశాను. నా లవ్ నవ్వులాటగా ఉందా నీకు? లవ్ స్టార్టింగ్ లోనే ఇన్ని అబద్ధాలు చెప్పడం నేర్చుకున్నావు. ఆ సిచ్యువేషన్ అలాంటిది. నాకు వేరే దారి కనిపించగా అలా చేశాను. ఇలా అబద్ధాల ముసుగులాట్లు ఆడుతూ పోతే ఏ నాటికైనా నిజం తెలిసి ఎంత సీరియస్ అవుతుందో కొంచెం ఆలోచించు.